కార్పొరేషన్లో మా కార్పొరేటర్లందరితో కలిసి ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ బీపీఎస్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ మీద అవగాహన సదస్సు, అలాగే ఆన్గోయింగ్ వర్క్స్కి సంబంధించి ఏవైతే ఈ నగరపాలక సంస్థలో వర్క్స్ టెండర్స్ పిలిచారో, ఏవైతే వర్క్స్ ఇన్కంప్లీట్ ఉన్నాయో, ఏవైతే పనులు టెండర్లు వేసి పని చేయలేదో వాటన్నిటి మీద ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికి కమిషనర్ గారు అలాగే ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ను మా కార్పొరేటర్లందరినీ కూడా పిలవడం జరిగింది. ఎందుకంటే ఈ బీపీఎస్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ చాలా రోజుల తర్వాత వచ్చింది. ఎందుకంటే ప్రజల్లో అవగాహన లేక కొంచెం అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ అయితేనేమి, డీవియేషన్ కన్స్ట్రక్షన్ అయితే ఉండడం వల్ల వీళ్ళకి 100% పెనాల్టీ వేసి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. దాంతోపాటు ప్లాన్ రాక కొన్నిసార్లు ప్లాన్ రాకుండా పరిస్థితి ఉంటుంది. ఆ ప్లాన్ రాసుక వాళ్ళ అనాథరైజ్ కన్స్ట్రక్షన్ కట్టడం జరిగింది. కట్టినప్పుడు ఎప్పుడైతే బీపీఎస్ స్కీమ్ వస్తే దాన్ని రెగ్యులేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చాలామంది ఎదురు చూశారు. చాలా ఏళ్ళ తర్వాత ఈ బీపీఎస్ స్కీమ్ వచ్చినప్పుడు ప్రజల్లో కొంచెం అవగాహన ఉండదు. ఎందుకంటే ప్రజలు ఎవరి పనిలో వాళ్ళ పనిలో ఉంటారు. ఏదో ఇబ్బంది పడినప్పుడు మాత్రమే అయ్యా బీపీఎస్ వచ్చిందంటే బాగుండిందో అని వాళ్ళు ఆలోచించే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ స్కీమ్ వచ్చింది. ఎల్ఆర్ఎస్ ఏవైతే అనాథ లేఅవుట్లు ఉన్నాయో వాటినట్టు కూడా రెగ్యులర్ చేసుకునే స్కీమ్ వచ్చింది. ఇవన్నీ కూడా కార్పొరేటర్లకు ఒక అవగాహన చేస్తూ, ఎందుకంటే నిత్యం ప్రజలతో వాళ్ళు కార్పొరేటర్లు అయితేనేమి ఆ డివిజన్లో ముఖ్యమైన నాయకులు అయితే ఉంటారు కాబట్టి వాళ్ళని అప్రోచ్ అయ్యే పరిస్థితి ఉంటుంది అని వాళ్ళకు అవగాహన కల్పించి దాంట్లో ఏమన్నా దాంట్లో జీవోలో ఏమున్నాయి, ఏ విధంగా చేసుకోవాలని వాళ్ళందరికీ అవగాహన చేస్తే వాళ్ళు ప్రజలకు తెలియజేసి మళ్ళా మధ్యలో ఇబ్బంది కాకుండా చేస్తారన్న ఉద్దేశంతోనే ఫస్ట్ ఈ బీపీఎస్ ఎల్ఆర్ఎస్ స్కీమ్స్ అవగాహన సదస్సుని పెట్టడం జరిగింది. దాంతో తర్వాత ఏవైతే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి టెండర్లు ఏమో పిలుస్తూనే ఉన్నారు, కాంట్రాక్టర్లు టెండర్ వేస్తున్నారు, పనులు చేయకుండా వాటిని పెండింగ్ పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. అలా కాకుండా పిన్ పాయింట్గా మనం ఏవైతే ఈ కార్పొరేషన్ పరిధిలో ఇంతవరకు మనం టెండర్లు పిలిచామో ఎన్ని ఆన్గోయింగ్ వర్క్స్ అవుతున్నాయి, ఎన్ని కంప్లీట్ అయ్యాయి, ఇంకా ప్రాసెస్లో ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ డీటెయిల్స్ వచ్చినప్పుడు, ఎందుకంటే పాలకవర్గ ఒక పరిధి ఇంకా 3-4 నెలల్లో ఉంటుంది కాబట్టి ఆ పరిధి లోపల మనం ఏం చేయగలుగుతామో వాటన్నిటిని కూడా ఏవైతే టెండర్లు పూర్తి చేశారో వాటన్నిటి కూడా కంప్లీట్ చేసేదానికి ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోవాలన్న ఉద్దేశంతో అధికారులను పిలిచడం జరిగింది. ఈ అవగాహన తర్వాత ప్రతి ఒక్క కార్పొరేటర్ యొక్క వాళ్ళ ఒపీనియన్ తీసుకొని వాళ్ళ పరిధిలో ఏమి టెండర్స్ పిలిచారో ఆ టెండర్స్ అన్ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందో అధికారులను వాళ్ళను కూర్చోబెట్టి అవసరమైతే ఆ కాంట్రాక్టర్ని కూడా పిలిపించి కోఆర్డినేట్ చేసి టెండర్లు వేసిన పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా చేయాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. దాని గవర్నమెంట్ మీకు ఇది ఇచ్చింది కనుక సర్టిఫికేట్ ఇచ్చింది, అనుబంధ ఫామ్ ఇచ్చింది. స్టామ్ వాటర్ డ్రైన్స్ దాదాపుగా ఆగిపోయినాయి. అంటే ముందు మొదలు పెట్టినట్టే జరుగుతున్నాయి. మనం 23, 24 ప్రపోజ్ చేస్తుంటే టెండర్లు అయితే దాంట్లో 3, 4 జరుగుతుంది. మిగతాది ఇప్పుడు మొదలు పెట్టాలి. దీని మీద కూడా ఏమన్నా రివ్యూ చేస్తారా? తప్పు అన్ని వర్క్స్ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్, 15th ఫైనాన్స్, జనరల్ ఫండ్, అలాగే ఎన్క్యాప్ మొత్తం ఏవైతే ఇప్పటి వరకు టెండర్లు పడినాయి, ఏవి ప్రోగ్రెస్లో ఉన్నాయి, ఏవి ఇంకా కంప్లీట్ మనం త్వరితగతిన ఏది కంప్లీట్ చేసుకోగలుగుతాం, వీటన్నిటి మీద కులంగా చర్చించడానికి ఈరోజు డిపార్ట్మెంట్ హెడ్ అందరిని కూడా పిలిచడం జరిగింది. తర్వాత అమృత్ స్కీమ్లో వాటర్ వర్క్ సంబంధించి బిఫోర్ ఎలక్షన్ టెండర్స్ ఇప్పుడు ఆ టెండర్లు ఏమైనాయో ఎవరికి తెలియదు, క్లారిటీ అధికారులు లేదా. కానీ నాకు తెలిసినంత వరకు అవి టెండర్స్ క్యాన్సిల్ అయినాయి అన్నారు. దాని మీద అయితే నాకు కూడా పూర్తిగా అవగాహన ఇంకా లేదు. ఇప్పుడు ఎస్సీ గారిని క్లారిఫికేషన్ తీసుకొని దాన్ని కూడా ఎంతవరకు ఉందో ఒకవేళ అయిపోయింటే కనుక మళ్ళీ రీసబ్మిషన్కు అవి క్యాన్సిల్ చేసి సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు, యుఎల్బి మిక్స్డ్తో ఏదో చేయాలని ఒక ప్రపోజల్ అయితే గవర్నమెంట్ పంపించినట్టున్నారు. ఆ నుంచి ఎంతవరకు వచ్చిందో ఇంకా దాని గురించి ఐడియా లేదు. పాత టెండర్ అయితే ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయినట్టే ఎస్సీ గారు తెలపడం జరిగింది. అమృత్లో ఒక జీపీఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు మొదలు పెట్టాడు, మధ్యలో ఆఫీస్ 35 కోట్ల వర్కులు వృధా అయ్యాయి. 6 కోట్ల వర్కులు కంప్లీట్ అయితే అన్ని ఈఎస్టిమేషన్ కూడా ఈఎన్సీ ఆఫీస్కి సబ్మిట్ చేశామని చెప్పారు. ఆఫీస్ నుంచి అది కూడా ఫైల్ ఎక్కడ ఉందో తెప్పించుకొని దాని గురించి రివ్యూ చేసేవారు. కోరుకునేది ఏమంటే నగరాభివృద్ధి మీరున్న టైంలో ఈ 3 నెలల్లో ఒక వైట్ పేపర్ ఇది పరిస్థితి, ఇది చేయగలము. తప్పకుండా మనకుండే పరిధి చాలా తక్కువ కాబట్టి తీసుకోండి. ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత వాస్తవమైన నేను అధికారులకు ఖచ్చితంగా వాళ్ళకి చెప్పడం అనేది ఏవైతే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఉన్నాయో
ఏవైతే డ్రైన్స్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ఫస్ట్ అక్కడ అవగాహన కల్పించండి ప్రజలకు. వాళ్ళకి చెప్పండి. వాళ్ళను అక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది పోయి ఈ విధంగా చేయడం వల్ల మనకు డీసిల్టింగ్ తీయడానికి ప్రాబ్లమ్ అవుతుంది. ఎంతవరకు మనం డీసిల్టింగ్ చేయగలుగుతామో స్టెప్స్ డిమాలిష్ కాకుండా అటుపక్క, ఇటుపక్క మనం డీసిల్టింగ్ చేసేదానికి వాళ్ళకి పెట్టే కార్యక్రమం చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. అధికారులు కూడా ప్రజలకు కూడా అవగాహన కల్పించాలి. ఊరికే మనం జేసీబీ తీసుకొని పోయి కొట్టే కార్యక్రమం చేస్తే ఎవరికైనా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. నిన్ననే నేను అడిషనల్ కమిషనర్ గారికి క్లియర్ కట్‌గా చెప్పడం జరిగింది. మీరు ఫస్ట్ ప్రజల్లో అవగాహన పెంచండి. మీరు ఏ డ్రైన్ అయితే ఎంక్రోచ్‌మెంట్ చేసుకుంటారో అక్కడ మీటింగ్ పెట్టండి. అక్కడ ఉన్న సచివాలయ సిబ్బందిని, అక్కడ ఉన్న పబ్లిక్‌తో మీటింగ్ పెట్టి వాళ్ళకి ముందు తెలపండి. తెలిపిన తర్వాత ఒక 3 రోజులో, వారం రోజుల్లో టైం ఇచ్చిన తర్వాత అప్పటికి తీయకుంటే అప్పుడు మనకు అవసరం ఉంటే మనం చేయాలి తప్ప ఊరికే అనవసరమైన కాంట్రవర్సీ‌ల దానికి పోవద్దని చెప్పేసి నిన్ననే అడిషనల్ కమిషనర్ గారికి తెలపడం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.